సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ దిగిన ఈ పాకిస్తానీ వ్యక్తి మొహమ్మద్ యూనస్ తో కలిసి పెట్టిన ఈ బుక్ లో ఆ ఇమేజ్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ ఉంది. అంటే వాళ్ళు ఒకసారి ఫోటో మీరు చూడండి. ఈ ఫోటోలో ఒక బుక్ కనబడుతుంది మీకు. దాని మీద ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్, ద గ్రాఫిటీ ఆఫ్ బంగ్లాదేశ్ న్యూ డాన్ అని ఒక పేరుతో బుక్. ఇటు మొహమ్మద్ యూనస్ ఉన్నాడు, అటు సాహిద్ షంషాద్ మిర్జా అని చెప్పి చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కి చైర్మన్. ఆయన పాకిస్తాన్ నుంచి వెళ్ళాడు బంగ్లాదేశ్ కి. ఇన్ఫాక్ట్ మన ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయకపోతే పైనుంచి అలా వెళ్ళాడు. సరే వెళ్ళి ఊరుకున్నాడా? బంగ్లాదేశ్ లో ఏదైతే ఈ యూత్ మూవ్మెంట్ జరిగిందో దాని బయటకి, అది పేరుకే యూత్ మూవ్మెంట్, దాని వెనకాతలు ఎవరున్నారో ఎలా నడిపించారో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ దిగిన ఈ పాకిస్తానీ వ్యక్తి మొహమ్మద్ యూనస్ తో కలిసి పెట్టిన ఈ బుక్ లో ఆ ఇమేజ్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ ఉంది. అంటే వాళ్ళు ఇవాళ బ్రతుకుతున్న బంగ్లాదేశే కాకుండా మన భారతదేశంలో ఉండే బెంగాల్ గానీ, బీహార్ గానీ, జార్ఖండ్ గానీ, కింద ఉండే ఒరిస్సాలో కొంత భాగం కూడా కలుపుకొని ఎవరిని అడిగారు? మన జయశంకర్ గారిని. సార్ బంగ్లాదేశ్ లో ఏం నడుస్తుందో మీరు చూస్తున్నారా? గ్రేటర్ బంగ్లాదేశ్ అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? ఆ రాడికల్ ప్రాపగాండాని కౌంటర్ చేయడానికి మీరు తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అని ఇలా కేటగారికల్ గా ఆయన 4-5 క్వశ్చన్స్ అడిగితే దానికి రెస్పాండ్ అవుతూ జయశంకర్ గారు, సార్ నేను విన్నాను, నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న రాడికల్ ఐడియాని ప్రాపగేట్ చేస్తున్న టీం పేరు సల్తనత్ బంగ్లా. టర్కిష్ యూత్ ఫెడరేషన్ అయిన ఒక ఎన్జిఓ, టర్కీకి సంబంధించిన ఎన్జిఓ బ్యాక్ చేస్తుంది దీన్ని. మీరు భారతదేశం మా మీద ప్రాపగాండా పుష్ చేస్తుంది, ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ చెప్తుంది అంటాడు కదా. ఈ సల్తనత్ బంగ్లాని కూడా ఇది ఫేక్, అసలు ఇలాంటి ఆర్గనైజేషన్ మా బంగ్లా. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని మీరు క్వశ్చన్ చేయాలి. రాడికల్ థాట్ ఏదైతే ఉందో ఇది కూడా, దీనికి కూడా కర్త కర్మ క్రియ పాకిస్తానే. చూడండి మన నైబర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు, అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు చైనా. వీళ్ళలో ఎవరికి భారతదేశపు ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ లో లేదు, ఎలా అవ్వట్లేదు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, యూస్ చేసుకోగలుగుతాం. బట్ నైబర్స్ మన చేతిలో ఉండేది ఒక్కటే, వాళ్ళని మనం ఎలా డీల్ చేస్తున్నాం అని.